వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. కుమారుడి ఒడిలోనే కన్ను మూసిన తండ్రి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయనగరం ఘటన. వైద్య సేవలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్న కర్నూలు కలెక్టర్. పత్తికొండ పిస్మాడ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ. ప్రజలకు శాపంగా పరిణమించిన నిర్లక్ష్యం, నెల రోజుల్లోనే దెబ్బతిన్న నాగంవారిపల్లె రహదారులు. ఏపీ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు, ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు. హైదరాబాద్ నగర శిబిరాల్లో ఘోర రోడ్డు ప్రమాదం. సుల్తాన్ బజార్ సిఐ లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీ అక్కడికక్కడే మృతి. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. నెల రోజులు కూడా గడపక ముందే రహదారులు దెబ్బతింటున్నాయి. అనంతపురం జిల్లా ఎన్పి-కుంట మండలం నాగంవారిపల్లెలో 1,50,00,000 వ్యయంతో రోడ్డు వేశారు. ప్రస్తుతం ఆ రహదారి అజ్ఞానంగా మారింది. రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేశాడని స్థానికులు ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన యువకుడు వెంకటేష్ మానవత్వం చాటుకున్నాడు. కరోనా తీవ్రత నేపథ్యంలో పనులు లేక ఇంటి వద్దే ఉంటున్న కర్ణాటక నాగపల్లికి చెందిన నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశాడు. ఈ నేపథ్యంలో స్థానికులు వెంకటేష్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. Papa. రోజు వస్తారులేమ్మా.
వైద్య సేవలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్య తీసుకుంటామని కర్నూలు కలెక్టర్ వీరపాండ్యని హెచ్చరించారు. జిల్లాలోని పత్తికొండ, పిసిమాడ ప్రభుత్వ ఆసుపత్రులను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన పడకలు తదితర సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారులు షమీయుల్లా, విజయ్ భాస్కర్, శ్రావణి, అరుణ్, సిఐ ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఫస్ట్ కేసెస్ సిలిండర్ డిజైన్ దీనికి వాడుతున్నారు సార్? మేము ఫస్ట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వాడుతున్నాం సార్. ఎన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఉన్నాయి? ఎన్ని లీటర్ది? 5 లీటర్స్ సార్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. సిలిండర్ వచ్చేసరికి 10 లీటర్స్ వరకు యూజ్ చేస్తాం సార్ మేము. మరి నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చారు సార్, కానీ ఇప్పుడు యూజ్ అవుతున్నాం సార్. 1 ఇయర్గా వస్తుందా? అదే యూజ్ కాలేదు సార్. యూజ్ కాలేదు కాబట్టి ఉంది. ఇప్పుడు ఈసారి యూజ్ చేస్తాం. అదే ఒక సిలిండర్ ఎన్ని లీటర్? 10 లీటర్. 40 లీటర్ సార్. 40 లీటర్ అదే 40 లీటర్. పిహెచ్సికి 108 అంబులెన్స్ వెహికల్ ఎక్స్ట్రా వచ్చాం కదా. ఎక్కడ పంపిస్తున్నారు మీరు? కర్నూలు పంపిస్తున్నారు, ఆదరణ పంపిస్తున్నారు. కర్నూలు టిట్కో పంపిస్తున్నారా? ఓకే. మీకు సిలిండర్ ఉన్నాయా? ఆక్సిజన్ డ్రగ్స్ అన్నీ ఉన్నాయా? డ్రగ్స్ ఉన్నాయి సార్. కావాల్సిన డ్రగ్స్ ఉన్నాయా? మళ్ళీ పిల్లలు కిట్స్ అన్ని గ్లౌస్, మాస్క్, శానిటైజర్ ఉన్నాయా సార్? డాక్టర్ మరి అవన్నీ లేదని చెప్పేసి మీ ఎమ్మెల్యే పెడుతున్నారు, మెసేజ్ పెడుతున్నారు. లేదు సార్. ఎలా జరుగుతుంది? హాస్పిటల్ అందరూ ఉన్నారా? ఎలా జరుగుతుంది చెప్పేసి డాక్టర్ సమయంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. మీరు డాక్టర్ విజయ్ భాస్కర్. మీరు డాక్టర్ ఏ డాక్టర్? ఎంబీబీఎస్. ఇది ఒక పిహెచ్సి ప్రైవేట్ వెహికల్ ఇచ్చాము కదా. ఎన్ని కేసులు? కోవిడ్ బారిన పడిన మృత్యువు అంచున ఉన్న తండ్రిని బతికించుకోవడానికి కొడుకు పడిన తపన కంటనీరు తెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిణామం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లిమర్ల మండలము అలగోలు గ్రామానికి చెందిన సూర్యనారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఉన్నట్టుండి ఊపిరాడకపోవడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించింది. పైగా ఆసుపత్రిలో పడక దొరకలేదు. రాత్రి నుంచి ఉదయం వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. తండ్రిని కాపాడుకోవాలని తోడుగా వచ్చిన కుమారుడు పార్థసారథి శతవిధాల ప్రయత్నించాడు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి కొడుకు ఒళ్ళోనే తండ్రి ప్రాణాలు వదిలేశాడు. గుండెలు పిండేసేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితి విజయనగరం జిల్లా సారులో నెలకొంది. వ్యాక్సినేషన్ కోసం పట్టణంలోని 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వ్యాక్సిన్ కొరత లేదని డాక్టర్ సాత్విక్, డాక్టర్ బ్రహ్మశ్రీ తెలిపారు. ఇవ్వలేదు మీ దగ్గర గేట్ అన్నారు డౌట్ క్లియర్ చేసుకుంటే ఇంటికెళ్ళి టిఫిన్ చేసి వచ్చి డౌట్ క్లియర్ అయిపోయింది మీకు మీరు మాట ముందే ఒక్క నేను నిలబడి మా అది పేరు సాత్విక్ అండి. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు వ్యాక్సిన్ కొరత అయితే ఏమీ లేదు. ప్రజల్లో మాత్రం కొంచెం సోషల్ డిస్టెన్స్ వాళ్ళు టైంకి వస్తున్నారు కానీ దగ్గరగా ఉండిపోతున్నారు. దానివల్ల ఏమైందంటే మాకు కంట్రోలింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వ పరంగా కానీ దీని పరంగా పోలీస్ పరంగా కానీ మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు. ఒక్క జనాన్ని మాత్రమే కొంచెం సంయమనం పాటించి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొంచెం మెల్లిగా వస్తే సరిపోతుంది. అందుకని ఇంకేం అవసరం లేదు. ఓన్లీ సెకండ్ డోస్ మాత్రమే వేయడం జరుగుతుంది. అది కూడా May 15th వరకు ఓన్లీ సెకండ్ డోస్ వేయడం జరుగుతుంది. May 15 తర్వాత మాకు ఏ ఆదేశాలు వస్తే దాని ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ డోస్ తర్వాత వాళ్ళందరూ పొద్దున్న వచ్చి ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. నిబంధన ఉల్లంఘించిందంటూ ఇటీవల అమరరాజ బ్యాటరీస్ సంస్థకు ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు మూసివేత ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 1న కరకంబాడితో పాటు చిత్తూరు సమీపంలోని నూనెగుండ్లపల్లి వద్ద ఉన్న అమరరాజ పరిశ్రమలకు ఏపీ ఎస్పీ డీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోయింది. దీనిపై సంస్థ యాజమానులపై టీడీపీ ఎంపీ గల్ల జయదేవ్ కుటుంబ సభ్యులు హైకోర్టు ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు కాలుష్య నియంత్రణ బోర్డు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నిలిపివేసిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ఎస్పీ డీసీఎల్ సంస్థ సరఫరాను పునరుద్ధరించింది. దీంతో తిరిగి ఉత్పత్తి ప్రారంభమైంది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో లాక్డౌన్ అమలవుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలు తెరిచి ఉంటున్నాయి. ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మారుతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలన్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరులోని లాక్డౌన్ అమలవుతోంది. ఈ సందర్భంగా తహసీల్దార్ లతీఫ్ పాషా మాట్లాడుతూ ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలన్నారు. ఎవరికి వారు తమ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరి మనం గత వారం క్రితం మనం నిరవధిక లాక్డౌన్ పెట్టుకున్నాం మన మండలంలో. మనకి రోజు 10-15 కేసులు అనేవి గతంలో వస్తున్నాయి. కానీ మనం లాక్డౌన్ పెట్టుకున్న తర్వాత మనకి కేసులు కూడా తక్కువగా మనకు నమోదవుతున్నాయి. మనకి నిన్న మొన్న మన కేసులు అనేది ఇవ్వండి. ఈరోజే విశ్వనాథపల్లి వచ్చింది, కోడూరులో లేదు కేసు. ఇది అంతా కేవలం ప్రజల యొక్క ఆరోగ్యం కోసమే మనం ఈ యొక్క లాక్డౌన్ అనేది చేస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుచున్నాను. అంతేలాగానే మనం ఎవరిని కానీ ఇబ్బంది పెట్టడానికి మాత్రం కాదు. ఎందుకంటే మన అందరూ బ్రతికి ఉంటే మనం ఏదైనా ఒక పని అనేది చేయవచ్చు. మనం చనిపోతే మనం ఏ పని కూడా మనం చేయలేము. ఎందుకంటే మనం ఏ సంపాదించుకున్నా వృధా అన్నమాట. అందువల్ల మన యొక్క ప్రాణాలని కాపాడుకోవడం కోసం మన యొక్క లాక్డౌన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి రేపు శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు కూడా మనం నిరవధిక లాక్డౌన్ పెట్టుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మరి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే వారు చాలా చక్కగా కవర్ చేశారు, చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఈ యొక్క అంశాన్ని. అదేవిధంగా పంచాయతీరాజ్ వారికి 24 గంటలు మనల్ని రక్షించే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మా విఆర్ఓలు కూడా, విఆర్ఓలు, మా ఆర్ఏ గారు, మా స్టాఫ్ను కూడా మేము గ్రామాల్లో తిప్పుతాము. ఈ యొక్క లాక్డౌన్ గురించి ఎవరు షాప్లో ఓపెన్ చేయొద్దని చెప్పి దయచేసి. కనుక మీరందరూ మీ ఆరోగ్యం కోసమే ఈ యొక్క తహసీల్దార్ పనిచేస్తారని చెప్పి మీరు దయచేసి గమనించాల్సింది కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి లాక్డౌన్కి మీరందరూ కోడూరు ప్రజలందరికీ మీకు తహసీల్దార్ షేక్ లతీఫ్ పాషా నమస్కారాలండి. మనం గత వారం క్రితం మనం నిరవధిక లాక్డౌన్ పెట్టుకున్నాం మన మండలంలో. మనకి రోజు 10-15 కేసులు అనేవి గతంలో వస్తున్నాయి. కానీ మనం లాక్డౌన్ పెట్టుకున్న తర్వాత మనకి కేసులు కూడా తక్కువగా మనకు నమోదవుతున్నాయి. మనకి నిన్న మొన్న మన కేసులు అనేది ఇవ్వండి. ఈరోజే విశ్వనాథపల్లి వచ్చింది, కోడూరులో లేదు కేసు. ఇది అంతా కేవలం ప్రజల యొక్క ఆరోగ్యం కోసమే మనం ఈ యొక్క లాక్డౌన్ అనేది చేస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుచున్నాను. అంతేలాగానే మనం ఎవరిని కానీ ఇబ్బంది పెట్టడానికి మాత్రం కాదు. ఎందుకంటే మన అందరూ బ్రతికి ఉంటే మనం ఏదైనా ఒక పని అనేది చేయవచ్చు. మనం చనిపోతే మనం ఏ పని కూడా మనం చేయలేము. ఎందుకంటే మనం ఏం సంపాదించుకున్నా వృధా అన్నమాట. అందువల్ల మన యొక్క ప్రాణాలని కాపాడుకోవడం కోసం మన యొక్క లాక్డౌన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి రేపు శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు కూడా మనం నిరవధిక లాక్డౌన్ పెట్టుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే వారు చాలా చక్కగా కవర్ చేశారు, చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఈ యొక్క అంశాన్ని. అదేవిధంగా పంచాయతీరాజ్ వారికి 24 గంటలు మనల్ని రక్షించే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మా విఆర్ఓలు కూడా, విఆర్ఓలు, మా ఆర్ఏ గారు, మా స్టాఫ్ను కూడా మేము గ్రామాల్లో తిప్పుతాము. ఈ యొక్క లాక్డౌన్ గురించి ఎవరు షాప్లో ఓపెన్ చేయొద్దని చెప్పి దయచేసి. కనుక మీరందరూ మీ ఆరోగ్యం కోసమే ఈ యొక్క తహసీల్దార్ పనిచేస్తారని చెప్పి మీరు దయచేసి గమనించాల్సింది కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి లాక్డౌన్కి మీరందరూ. అనంతపురంలోని సాయినగర్లో గల సాయిరత్న ఆసుపత్రిపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఈ దాడులకు డీఎస్పీ హుసేన్ పీరా నేతృత్వం వహించారు. రోగుల వద్ద పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ఆరోపణలు రుజువు అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ సార్ దివాకర్, మా శ్రీ రామారావు గారు, అసిస్టెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి గారు లేరు ప్రస్తుతానికి. ఈరోజు మాకు పై అధికారులైనటువంటి మా డీజీ గారు ప్లస్ మా ఎస్పీ గారు చెప్పినటువంటి డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు సాయిరత్న అనేటువంటి హాస్పిటల్ పైన ఈ కోవిడ్ నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్లో భాగంగా నేను, మన డాక్టర్ దివాకర్ గారు, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ అయినటువంటి రమేష్ రెడ్డి గారు, మా సిబ్బంది అంతా కలిసి ఈరోజు ఉదయం 11 ప్రాంతంలో ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి సాయంకాలం వరకు ఇన్స్పెక్ట్ చేశాము. వాటిలో మనం ఐడెంటిఫై చేసిన అంశాలు ఏంటంటే,
కోవిడ్ పేషెంట్ల నుంచి రీసెంట్గా ప్రభుత్వ నిబంధనలు వచ్చాయి. వాటికి వాటికి విరుద్ధంగానే అంటే అతిక్రమిస్తూనే ఒక్కొక్క పేషెంట్ నుంచి 15 నుంచి దాదాపు 30,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టుగా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రెండోది ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్నటువంటి రోగులకు కూడా ఒక పేషెంట్ వాళ్ళ బంధువు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చూస్తే 21,000 రూపాయలు వసూలు చేశారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది ఆ యొక్క రోగి యొక్క బంధువు. అలాగే రెమిడిసివిర్ ఇంజెక్షన్స్లో భాగంగా మన డ్రగ్ కంట్రోలర్ గారు వెరిఫై చేసిన దాంట్లో వాళ్ళ ఆఫీస్ నుంచి ఇక్కడికి 30 వచ్చాయి. దాంట్లో 24 యూజ్ అయినట్టుగా వాళ్ళ యొక్క రాసుకున్నటువంటి రికార్డులో ఉంది. ఆ 24 కూడా సక్రమైనటువంటి ఆ అకౌంట్ కరెక్ట్గా చెప్పలేకపోయారు ఆధారాలతో పాటు. రిమైనింగ్ 6 కూడా సరైనటువంటి ఆధారాలు చూపలేక ఎట్లా యూజ్ అయినాయి ఏం కదా అనే దానికి చెప్పలేకపోయారు. ప్రజెంట్ నీళ్ళు అని చెప్పి మనకు అంటే 0 బ్యాలెన్స్ అని చెప్పి చెప్పారు. సో అది దాన్ని బట్టి చూస్తే మనకు దాంట్లో అవకతవకలు జరిగినటువంటిది తేటతెల్లం అవుతూ ఉంది. అలాగే బిల్స్ ఏ పేషెంట్కి కూడా అంటే అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కోవిడ్ పేషెంట్ల సందర్భంలో వచ్చినప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ జియో మేరకు ఇన్సిస్ట్ చేయకూడదు, బిల్లు పెట్టండి అడ్వాన్స్ కింద అని చెప్పేసి. బట్ దే ఆర్ ఇన్సిస్టింగ్ అండ్ కలెక్టింగ్ ది అడ్వాన్సెస్ బై ఇష్యూయింగ్ స్మాల్ చిట్స్ ఏదో చిన్న దానిలో ఇస్తూ చేస్తున్నట్టుగా చెప్పారు పేషెంట్ల బంధువులు. అట్లా తిరిగి డిశ్చార్జ్ అయినప్పుడు కూడా బిల్స్ మనం ఏదైనా మీదే అడ్వాన్స్ కట్టారో లేదంటే మధ్యలో అమౌంట్ కట్టారో దానికి తగినటువంటి రసీదులు ఎక్కడ ఇస్తున్నట్టుగా మనకు ఆధారాలు ఏం లభించలేదు. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు బిల్స్ ఎక్కడ కూడా ఇస్తున్నట్టుగా కనపడలేదు. సో ఈ 4 ల్యాప్సెస్ నోటీస్ చేయడం జరిగింది. దానిపైన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు పై అధికారుల మేరకు డాక్టర్ గారు ఏదైతే దానికి రెస్పాన్సిబుల్గా చూస్తున్నాడో ఆ యొక్క మేనేజ్మెంట్ సంబంధించి అది వచ్చేసి మన శివశంకర్ గారు యొక్క భార్య పేరు పైన ఉందని చెప్పారు ఆయనే. కానీ ఆమెకు ఆరోగ్యరీత్యా బాగలేక 2020 నుంచి వాళ్ళ అత్త పేరు పైన టెంపరీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆమె చూస్తున్నారని చెప్పారు. కానీ ఆమె వయసు రీత్యా చూసుకునే పరిస్థితుల్లో ఇతనే మొత్తం ఈ డిసెంబర్ నుంచి కూడా మొత్తం హాస్పిటల్ బాధ్యతలన్నీ కూడా ఇతనే చూసుకుంటున్నాడు. అంటే అడ్మిషన్స్ కావచ్చు, డిశ్చార్జెస్ కావచ్చు, కలెక్షన్ ఆఫ్ ఫీజెస్ కావచ్చు, రిసీవింగ్ ఇంజెక్షన్స్, రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ. సో వాటిలో అతనే నిర్వహిస్తున్నాడు కాబట్టి అతనే దానికి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పే ఉద్దేశంతో డాక్టర్ గారు ఇప్పుడు ప్రజెంట్ పై అధికారుల యొక్క సూచన మేరకు రిపోర్ట్ చేయమని చెప్తే 2 టౌన్లో ఆ ల్యాప్సెస్ పైన మనం సారోళ్ళు ఇప్పుడే రిపోర్ట్ చేశారు. తదనుగుణంగా లోకల్ పోలీస్ వారు ఇన్వెస్టిగేట్ చేసి దాంట్లో మెరిట్స్ ఆధారంగా వాళ్ళు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుమారుడి ఒడిలోనే కన్ను మూసిన తండ్రి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయనగరం ఘటన. వైద్య సేవలో నిర్లక్ష్యం వహించే చర్యలు తప్పవన్న కర్నూలు కలెక్టర్. పత్తికొండ పిసిమాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీ. ప్రజలకు శాపంగా పరిణమించిన నిర్లక్ష్యం, నెల రోజుల్లోనే దెబ్బతిన్న నాగంవారిపల్లె రహదారులు. ఏపీ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు, ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు. హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. సుల్తాన్ బజార్ సీఐ లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీ అక్కడికక్కడే మృతి. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజాయితం.